మురళీ నాయక్ ఇప్పుడు ప్రతి తెలుగుడి నోట ఇదే మాట. నీవు చేసిన యుద్ధం ఎవరు మరవగలరు? 14 మందిని పాకిస్తాన్ నా కొడుకుల్ని మట్టుబెట్టి మరీ వీరమరణం పొందావు. నీ మరణాన్ని ఎవరు మర్చిపోతారు? వాళ్ళ నాన్న చెప్పే మాటలు వింటే గుండె తరుక్కుపోతుంది. ప్రతి భారతీయుడు ఇప్పుడు కన్నీరు మున్నీరవుతున్నాడు. మురళీ నాయక్ తండ్రి శ్రీరామ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చెప్పారు. తన కుమారుడు చనిపోయే ముందు పాకిస్తాన్ శత్రువులు దేశంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకొని వీరమరణం పొందాడని తెలిపారు. 14 మంది శత్రువుల్ని కాల్చి చంపినట్లు స్థానికులతో కలిసి వివరించారు. ఆయన మాటల్లోనే మురళీ నాయక్ 2 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు. 2022 నవంబర్ 28న అగ్నివీర్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యాడు. 4 ఏళ్ల రిక్రూట్మెంట్ ఉంది. మురళీ నాయక్ 2026 నవంబర్లో ముగిసేది. చూడండి కాలం ఎలా ఉందో. ఇంకో సంవత్సరం, వచ్చే సంవత్సరం నవంబర్ కటికే మనం 4 సంవత్సరాలు అయ్యేపోయింది. ఇవాళ ఆర్మీ వాళ్ళ భార్యకు ఫోన్ చేశారు. ఇవాళ ఆర్మీ వాళ్ళు నా భార్యకు ఫోన్ చేశారు. ఆమెకి హిందీ అర్థం కాలేదు. అప్పుడు మురళి గురించి మాట్లాడుతున్నారని నాకు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది. రాత్రి ఫైరింగ్ జరిగింది. మురళీధర్ చనిపోయారని నాతో చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో 14 మందిని మురళీధర్ చంపాడని, వాళ్ళు అటాక్ చేసి తర్వాత వెనక్కి తిరిగి వెళ్తున్న సమయంలో మురళిని అటాక్ చేశారని ఆర్మీ వాళ్ళు నాతో అన్నారు. ఇటీవల మురళీ నాయక్ను ఆర్మీ పంజాబ్ నుండి జమ్మూ కాశ్మీర్కి తీసుకెళ్ళింది అని వివరించారు. 14 మంది శత్రువుల్ని ఎదుర్కొని చంపి వీరమరణం పొందిన వీరుడు మురళీధర్ నాయక్. ముఖ్యంగా మురళీ నాయక్ అమ్మ అల్లారు ముద్దుగా పెంచుకున్న, ముఖ్యంగా మురళీ నాయక్ అమ్మ అల్లారు ముద్దుగా కని పెంచుకున్న ఒకే ఒక్క కొడుకు అకాల మరణాన్ని తట్టుకోలేక గుండె పగిలేలా ఏడుస్తుంది. మళ్ళీ నా కొడుకును చూడలేమంటూ ఇంటికి వచ్చిన నా బంధువుల్ని పట్టుకొని విలవిలలాడిపోతుంది. ఆమె కన్నీరు ఆపడం ఎవరి తరం అవ్వడం లేదు. తమ గ్రామం నుంచి దేశ రక్షణకు వెళ్ళిన యువకుడు ఇలా విగత జీవిగా తిరిగి రావడం పట్ల కల్లితండ గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి ప్రతి ఒక్కరూ సానుభూతి చెబుతున్నారు. ప్రతి ఒక్కరు ట్వీట్ చేస్తున్నారు. మురళి ద్వారా ఆత్మకు శాంతి కలగాలని ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందాం. అతను చేసిన, మన దేశానికి అండగా ఉండి చేసిన ధైర్య సాహాలను మనం మెచ్చుకుందాం. 14 మందిని పాకిస్తాన్ నా కొడుకులని కాల్చి మరీ చంపాడు.